మనిషిలో నువ్వు ఎన్నుకునేటప్పుడు, చూస్ చేసుకునేటప్పుడు, ఎంపిక చేసుకునేటప్పుడు నువ్వు గుణం ఉందో లేదో, నీతో కలకాలం ఉంటుందో లేదో అని ఎంపిక చేసుకోవాలి. అది చూసుకోవాలి ముందు. నువ్వు ఒక కాయగూర కొనేటప్పుడు నిగనిగలాడుతుందా లేదా చూస్తారా, లేదంటే అది పుచ్చు పట్టిందా లేదా చూస్తారా? తాజాగా ఉందా లేదా, పుచ్చు పట్టిందా లేదా, ఇది కూరకు పనిచేస్తుందా లేదా. ఒక చిన్న మార్కెట్లో ఒక పూట వండుకొని తినే కాయగూర కోసం ఇంతగా మీరు ఆలోచిస్తున్నప్పుడు, జీవితాంతం మీతో కాపురం చేసేవాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మీ జీవితానికి వాళ్ళతో గడపాలి అనుకునేటప్పుడు ఏం ఎంపిక అవసరం లేదా? ఏం ఎంపిక అవసరం లేదు. కులం ఏం చేసాం కదండి, సరిపోద్ది. ఏమండి, అధికారాన్ని బట్టి మేము ఒకటండి ఏం చేసుకున్నాం. మేము ఎమ్మెల్యే, అతను ఎంపీ. ఏమండి, మాకు ఒక 100 కోట్లు ఉంది, వాళ్ళకు 200 కోట్లు ఉంది. ఇలాగే కదండి. ఇలా లెక్కలు వేసుకుని పెళ్లిళ్ళు చేసుకున్నారు. అందుకే పెళ్లిళ్ళు పెటాకులుగా మారిపోతున్నాయి, బంధాలు తెగిపోతున్నాయి, ప్రేమలు చచ్చిపోతున్నాయి. కారణం వాళ్ళు గుణ సంపన్నులు కాదు, గుణహీనులు. భర్తతో కాపురం చేయాలని గుణం ఆమెకు ఉండటం లేదు, భార్యని ఏలుకొని సంతోషపరచాలని గుణం భర్తకి ఉండటం లేదు. ఈ గుణాలు ఎలా వస్తాయి? ఏమండి, యూనివర్సిటీలో నేర్పిస్తారా? కళాశాలలో నేర్పిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ నేర్పిస్తారా? లేదు లేదు లేదు. ఆ పాఠాలు ఎక్కడా నేర్పించబడం. మరి ఎక్కడ? ఒక్క బైబిల్ బడిలో తప్ప. ఒక కుటుంబంలోని భర్త ఎలా ఉండాలి, ఒక కుటుంబంలోని భార్య ఎలా ఉండాలి, వీరిరువురి మధ్య బంధం ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి చెప్పింది పవిత్రమైన బైబిల్. దానిని నేర్చుకుంటే కదా వచ్చేది గుడ్ మేనర్స్. మంచి విధానం నేర్చుకోవాలంటే మంచి బడిలోనికి వెళితేనే కదా నువ్వు నేర్చుకుంటావు.